ఫ్రెండ్స్, తెలంగాణ మూమెంట్కి సంబంధించి మోడల్ పేపర్స్ రెగ్యులర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. న్యూ డెమోక్రసీ సకల జనుల సమ్మెకి సంబంధించి సరికానిది. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో పోరు గర్జన జరిగింది. ఉద్యమ చరిత్రకు సంబంధించి అశోక్ కుమార్ సార్ బుక్ ఇది, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో పోరు గర్జన జరిగింది. 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్లో టీఆర్ఎస్ జనగర్జన సభ నిర్వహించింది. రాజ్ఘాట్ వద్ద అక్టోబర్ 2న పొలిటికల్ జేఏసీ మౌన దీక్ష చేసింది. ఇంటికో మనిషి చేతిలో జెండా ఏ కార్యక్రమం నినాదం తెలంగాణ మార్చ్. సంసద్ యాత్ర సందర్భంగా ఢిల్లీలో దీక్షను ప్రారంభించింది సమిత్ చక్రవర్తి. వంటవార్పు కార్యక్రమాన్ని ఏ రోజున జేఏసీ నిర్వహించింది? 2011 జూన్ 19. ధూమ్ధామ్ దశాబ్ది ఉత్సవాలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? 2012. అమరవీరుల స్తూపానికి ఏ రోజున శంకుస్థాపన చేశారు? 1970 ఫిబ్రవరి 23. ముండ్లగర్ర జూలూరి గౌరీశంకర్, దిమ్మీస సింగిడి రచయితల సంఘం. లడాయి డాక్టర్ పస్నూరి రవీందర్. సరికానిది. వీరులారా వందనం దరువు ఎల్లన్న. జైకొట్టు తెలంగాణ అభినయ శ్రీనివాస్ అనేది రాంగ్. రాతి బొమ్మల్లోన మిట్టపల్లి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా గూడ అంజయ్య. జైకొట్టు తెలంగాణ ఎవరు రాశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విగ్రహాల కాల్చివేత సందర్భంగా ఆవిష్కరించబడిన వ్యాస సంకలనం విరుగుడు, దిమ్మీస. శ్రీకృష్ణ కమిటీ చీకటి రిపోర్ట్లలో లేనిది, హైదరాబాద్ జిహాదీలుగా మారుతుంది. తెలంగాణ ఎన్ఆర్ఐలు ఇచ్చే అవార్డులలో లేనిది, తెలంగాణ సాహిత్య రంగంలో కాళోజీ పురస్కారం. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఏ రోజున ప్రవేశపెట్టారు? 2014 ఫిబ్రవరి 13. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పునరావాస మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. 14F తీర్పు అనంతరం టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం జైల్ బరో. ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక స్థాపించినది ఈవి పద్మనాభం. తెలంగాణ ప్రాంత సమస్యలపై ప్రధాని పివికి వినతి పత్రం అందించినది కుందూరు జానారెడ్డి. పిలుపు అనే పత్రిక ఎవరికి సంబంధించినది? కొండపల్లి సీతారామయ్య. ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ది స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ రాసినది హైమన్ డార్ఫ్. ఈ కింది వాణిలో ఎన్టీఆర్కు సంబంధం లేనిది? సంబంధం ఉన్నది. ప్రాంతీయ బోర్డులను రద్దు చేశాడు. నిరుతికారులను అనే నీటిపారుదల అధికారులను తొలగించాడు. సంబంధం లేనిది 3 ఆప్షన్. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. కరెక్ట్. నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని ఎగతాళి చేసిన ఆంధ్ర పండితుడు ముడంబ వెంకట రాఘవాచార్యులు. కింది వాణిలో ఏకసభ్య కమిషన్? గిర్గ్లాని కమిషన్. చంద్రబాబు ఆశల స్వప్నం విజన్ 2020ని రూపొందించినది మెకెన్సీ సంస్థ. సిడబ్ల్యూసి తీర్మానాన్ని ఏ రోజున ఆమోదించారు? 2013 జూలై 30. తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినది సత్యనారాయణ. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? ప్రొఫెసర్ లక్ష్మణ్. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ప్రారంభించినది ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ మొదటి పేరు ములాంజీ యూనియన్. అది ఎప్పుడు ఏర్పడింది? 1946. 1969 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వివి కాలేజీలో సభ నిర్వహించగా పోలీస్ లాఠీ చార్జిలో గాయపడ్డారు. కేవీ రంగారెడ్డి, టిఎస్ సదాలక్ష్మి, సుమిత్రాదేవి. వాంచు కమిటీ దీనికోసం నియమించబడింది? ముల్కీ రూల్స్ అధ్యయనం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. కింది వాటిలో సరైనది. టీపీఎస్ తరపున ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు నాగం కృష్ణారావు. ఎమ్మెల్సీగా ఎన్నికైంది వెంకట్రామరెడ్డి. సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మదన్మోహన్.
1971 మధ్యంతర ఎన్నికలలో సిద్దిపేట ఎంపీగా గెలుపొందినది జి వెంకటస్వామి. 6 సూత్రాల పథకానికి సంబంధించి సరైనది. ఈ పథకం ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఉద్యోగాలు సమస్యలు పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ కింది వాటిలో శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమానికి సంబంధం లేనివారు. కేజీ సత్యమూర్తి. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా 18 గంటల పాటు పోలీసులను నిర్బంధించిన సంఘటన షెకల్ల సంఘటన. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన సంఘటన జగిత్యాల జైత్రయాత్ర. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా పనిచేసిన సంఘాలు విరసం, ఆర్ఎస్యు, పీడిఎస్యు, పిఓడబ్ల్యూ. దాశరథి కృష్ణమాచార్యకు ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? తిమిరంతో సమరం. టీఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది? వరంగల్. కేసీఆర్ పాదయాత్రలు సంబంధించి సరైనవి. అలంపూర్ గద్వాల్, కోదాడ హాలియా. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కమిటీ కానిది. హితేన్ భయ్యా కమిటీ. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కమిటీలు తార్కుండే కమిటీ, భార్గవ కమిషన్, టిఎల్ఎన్ రెడ్డి కమిషన్. శివసాగర్ పేరుతో విప్లవ రచనల్ని అందించిన వారు కేజీ సత్యమూర్తి. ప్రభుత్వ ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లపై అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ గంగోపాధ్యాయ కమిటీ. పల్లె 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 పల్లెన పల్లేరు మొలిసే అన్న పాట రాసింది ఎవరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జీవోఎంలో సభ్యుడు కానివారు దిగ్విజయ్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చిదంబరం ఏ రోజున పార్లమెంట్లో ప్రకటించారు? 2013 ఆగస్టు 5. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సమయంలో తెలంగాణ ప్రాంతం నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ కులమానంగా తీసుకొని ప్రతిపాదన భాష. ఎస్ఆర్సి నివేదికలో లేని రాష్ట్రం నాగాలాండ్. 1960 నాటికి తెలంగాణ మిగులు నిధులు 21.7 కోట్లు. ఈ క్రింది ముఖ్యమంత్రులలో ఆర్థిక మంత్రిగా పనిచేయని వారు నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమానికి గల కారకులైన ఉద్యోగులు ఇంజనీర్ ఉద్యోగులు. 1969 ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి బివి గురుమూర్తి. తెలంగాణలో ప్రాంతీయ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష 2 బాధ్యతలు నిర్వహించినది కోదాటి రాజమల్లు. 1969 ఉద్యమంలో తెలంగాణ పక్షాన వార్తలు ప్రచురించినది జనధర్మ. తెలంగాణ ఫ్లాగ్ డే 1969 జూలై 12. మృత వీరుల దినం 1969 17. పోరాట దినం 1969 మార్చి 17. కోర్కెల దినం 1969 మే 1. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణపై రెఫరెండం నిర్వహించాలని లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన వ్యక్తి పండిట్ నారాయణ రెడ్డి. ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేల్కోటిన పండిట్ నారాయణ రెడ్డి అనేది. 1969 జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడిన వారు వివి గిరి, నీలం సంజీవరెడ్డి, సిడి దేశ్ముఖ్. ఈ క్రింది వారిలో సరైన దానిని గుర్తించండి. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 16, తెలంగాణ 8, మరఠ్వాడ 5, కన్నడ 3. ఆలిసిక్కా అనే నాణెంను ప్రవేశపెట్టిన వారు సాలార్ జంగ్ 2. హైదరాబాద్పై పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది? మహారాజ్ సింగ్. ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా పిలువబడిన వారు మహారాజా కిషన్ ప్రసాద్. ఎవరిని ముసారంగా పిలుస్తారు? పీటర్ రేమండ్. వహాబీ ఉద్యమం ఏ నిజాం కాలంలో జరిగింది? నసీరుద్దౌలా. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175. గుస్సాడి నృత్యం ఆదిలాబాద్ జిల్లా. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో స్థాపించబడిన సంస్థ నిజాం సబ్జెక్ట్ లీగ్. నిజాం రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది పద్మజానాయుడు. రయ్యత్ పత్రిక సంపాదకుడు మందముల నరసింగరావు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక ప్రదర్శన ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1856. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎల్ ఎడ్రూస్ 1857 తిరుగుబాటులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది తుర్రేబాజ్ ఖాన్. బుర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేశారు?
షాద్ నగర్. కింది వాటిలో తెలంగాణ రక్షణల ఒప్పందంలో సరికాని దాన్ని గుర్తించండి. తెలంగాణ ప్రాంతం కోసం ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుంది. తెలంగాణ ప్రాంతీయ సంఘంలో తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని వాక్యం. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసంచారి భూపాలపల్లి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా. కరెక్ట్. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం. రాంగ్. 2008లో నిర్వహించిన సికింద్రాబాద్ సంకల్ప్ యాత్ర ఎల్కే అద్వానీ ప్రసంగించింది. మొదటి అఖిలపక్ష సమావేశానికి హాజరు కానివారు చిరంజీవి, సి రామచంద్రయ్య. కింది వాణిలో ఏ సభకు దగాపడ్డ తెలంగాణని నామకరణం చేశారు? భువనగిరి. తెలంగాణ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీలో సభ్యుడు కానివారు గద్దర్. ఒలంపస్ పత్రికను స్థాపించినది కేశవరావు జాదవ్. ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన వారు జర్నలిస్ట్ సత్యనారాయణ. తెలంగాణ ప్రజాసమితిని పునరుద్ధరించిన వారు భూపతి కృష్ణమూర్తి. భూపతి కృష్ణమూర్తి తెలంగాణ గాంధీ. నారాయణరావు పవర్ తెలంగాణ సరిహద్దు. కేవీ రంగారెడ్డి తెలంగాణ భగత్ సింగ్. జమలాపురం కేశవరావు తెలంగాణ పితామహుడు. సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయంపై ఒక నివేదికను తయారు చేసిన వారు వెలిచాల జగపతిరావు. నిన్నను నేటితో సమీక్షించి రేపటితో భద్రపరుస్తాం అన్న నినాదం ఇచ్చిన సాహితీ సంస్థ సాహితీ మేకల. సరికానిది మట్టి మనిషి. కాలరేఖలు, రక్తసాగరం, చీకటి రోజులు ఎవరు రాశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బషీర్బాగ్ కాల్పుల సంఘటన దేనికి సంబంధించింది? కరెంటుపై ఉద్యమం. నల్లగొండ ఫ్లోరైడ్ ఉద్యమంపై జలసాధన ఉద్యమాన్ని నిర్వహించిన వారు దుచ్చర్ల సత్యనారాయణ. హైదరాబాద్లో ఉమ్మడి బలగాల ప్రస్తావన మొదటిసారిగా దీనిలో ప్రస్తావించబడినది 5 సూత్రాలు. ఈ కింది వాటిలో సరికానిది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఎడమ కాలువకు 132 టీఎంసీలు కేటాయించారు. గోదావరి కింద తెలంగాణ పరివాహక ప్రాంతం 79% కలిగి ఉంది. లక్నాపూర్ ప్రాజెక్టు రంగారెడ్డి, కౌలన్నాల నిజామాబాద్, సాత్నాల ఆదిలాబాద్, సంగంబండ ప్రాజెక్టు మహబూబ్నగర్. 1969 జై తెలంగాణ ఉద్యమానికి గల కారణమై కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు కారణం భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా 10% పొదుపు చర్యలు చేపట్టమని కేంద్రం ఆశించడం. కాంట్రాక్టు ఉద్యోగాలు ఎగ్జెస్ ఉండడం. మందముల నరసింహారావు గురించి సరికానిది. బహదూర్ పైవన్నీ సరైనవి యాక్చువల్గా. బహదూర్ యార్ జంగ్ హిందూ ముస్లిం ఘర్షణలపై చర్చలు జరిపారు. రయత్ పత్రికను ప్రారంభించాడు. 50 years ఆఫ్ హైదరాబాద్ గ్రంథం ఆయన జీవిత చరిత్ర. హైదరాబాద్ రాష్ట్ర రచయితల సంఘం మొదటి అధ్యక్షుడు. సరికాని వాక్యం. ఆంధ్ర మహిళా సభను స్థాపించినది మాడపాటి. హృదయ శల్యము గ్రంథాన్ని రాసినది మాడపాటి. ఏవీ కాలేజీని స్థాపించినది కేవీ రంగారెడ్డి. కింది వాటిలో కోదాటి రాజమల్లుకు సంబంధించి సరైనది. తెలంగాణ ప్రాంతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. SC/ST జాతీయ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. మర్రి చెన్నారెడ్డికి సంబంధించి ఆంధ్ర యువజన సమితి స్థాపించారు. హైదరాబాద్ పత్రికను నడిపినది మర్రి చెన్నారెడ్డి. ఈ కింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులతో సంబంధం లేనిది జనపదం. వట్టికోట అల్వారు స్వామికి సంబంధించి సరైనది. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించారు. గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. ప్రజల మనిషి నవలలో కంఠీవరావం పాత్రను సృష్టించాడు. గంగు, రామప్ప, రభస, జైల్లోపల ఆయన రచనలు. కింది వాటిలో సంబంధం లేనిది సముద్రం. కింది వాటిలో గిరిగ్లాని కమిటీ రిపోర్ట్లో సరికానిది. కారుణ్య నియామకాలు సక్రమమని పేర్కొన్నాడు. కింది వాటిలో సరికానిది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాన్ని చేపట్టినది ఆంధ్ర మహాసభ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దీక్ష చేపట్టినది స్వామి సీతారాం. థర్డ్ది రాంగు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కరెక్ట్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు గోవిందరావు నావల్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 11. నా జీవన పదంలో ఎవరి ఆత్మకథ? రావి నారాయణ రెడ్డి. కింది వాటిలో సరికానిది. SRC 14 రాష్ట్రాల 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి సరైనది. స్మాల్ హోల్డింగ్ అండ్ దేర్ రెమెడీస్ థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్స్ స్టేట్స్ 1955. పాకిస్తాన్ అండ్ పార్టీషియన్ ఆఫ్ ఇండియా. ప్రాబ్లమ్స్ ఆఫ్ రూఫీ అన్నీ కరెక్టే. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో సరైనది.
తదాస్థితికి కొనసాగింపు, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగబద్ధ ప్రాంతీయ మండలి ఏర్పాటు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు, హైదరాబాద్ తెలంగాణ రాజధాని, రాయల తెలంగాణ ఏర్పాటు అన్నీ సరైనవి. ఈ క్రింది వాణిలో శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు రణబీర్ కౌర్. ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా చేసిన పనులు: ఉద్యోగులు విధులను బహిష్కరించడం, జాతీయ రహదారుల దిగ్బంధం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం, ర్యాలీలు నిర్వహించడం. మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.